కావలిలో పోటెత్తిన జనం వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కిక్కిరిసిన విస్తృత స్థాయి సమావేశ మందిరం. కావలి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వేదికగా విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేంద్ర కార్యవర్గ సభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2029లో తిరిగి జగనన్న ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నూతన కమిటీలో చోటు దక్కించుకున్న ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. కూటమి ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నూతన అనుబంధ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా ముగిసింది. ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఏ విధంగా కార్యకర్తలను ఇబ్బంది పడుతున్నారు, నాయకులను ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్నే కాకుండా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూస్తాం. అందులో భాగంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ మీద ఎన్ని కేసులు బనాయించారో, అక్రమంగా జైలు పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్న గోవర్ధన్ అన్న ఎక్కడ కూడా మగవడం చేస్తున్నాడో మనం చూస్తాం. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే మన నాయకుల మీద, కార్యకర్తల మీద రఘు చెప్పినట్టు దాడులు, ఆస్తులు నష్టాలు, అక్రమ కేసులు, జైలు పంపించడాలు ఇవన్నీ కూడా చేయటమే కాకుండా ఆఖరికి నా మీద కూడా అక్రమ కేసులు, అది కూడా ఎమ్మెల్యేని నేను హతమార్చడానికి ప్రయత్నించినట్టు ఆ స్పాట్లో వీడియో తీయడానికి పోయిన వ్యక్తుల మీద వాళ్ళని పట్టుకొని కత్తులు అవన్నీ కూడా అక్కడ పెట్టి అక్రమ కేసులు బనాయించి, ఎస్సీ కేసులు బనాయించి